అద్వితీయుడమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రంలో నాయన. ఈ రాత్రి సమయంలో మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో తండ్రి మేమంతా క్షేమంగా చేరి ఉన్నాము. ఈ దినము నీ యొక్క కృప, నీ యొక్క సహాయము, నీ యొక్క క్షేమము, నీ యొక్క భద్రత మాకు లేకపోతే మేమేమైపోతాం తండ్రి. మా ప్రభా, అనుదినము మీరు మాకు తోడుగా ఉంటున్నారు తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడయండి. మా యొక్క ప్రయాణాలలో మాకు క్షేమంనిచ్చి తండ్రి, మా ఉద్యోగ జీవితాలలో మాకు జయమునిచ్చి, మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చి మా ప్రభా మమ్మల్ని ఈ సమయంలో క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ యొక్క అధీనంలో ఉంచుకొని నీ చిత్తానుసారంగా నడిపించినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభ, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మా హృదయాలను పరిశోధించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మా తప్పిదములన్నిటిని కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా తండ్రి దేవా, బిడ్డలను మీరంతా క్షేమంగా స్కూళ్ళ నుంచి, కాలేజీ నుంచి తీసుకొచ్చారు నాయన. మా తండ్రి, వారు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు, సిద్ధపడుతున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. కుటుంబంతో కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఈ సమయంలో వాక్యము ధ్యానం నిమిత్తము 145వ కీర్తన 18, 19 వచనములను మేము ధ్యానిస్తున్నాము. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ఈ మాటలను బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, నీవు మాకు దూరంగా లేవు, నీవు మాకు దగ్గరగా ఉన్నావు. కాబట్టి తండ్రి, నీకు మొరపెట్టే వారికి మీరు తప్పకుండా జవాబిస్తారు. అంతేకాదు ప్రభా, నిజముగా మేము మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టడం అంటే తండ్రి, మా హృదయపూర్వకంగా నీ యందు విశ్వాసముతో మేము మొరపెట్టాలి. ఆ విధంగా ఎవరైతే మొరపెడతారో అలాంటి వారికి తండ్రి నీవు దగ్గరగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు. మా ప్రభా, మా యొక్క హృదయపూర్వక ప్రార్థనలను నీవు తప్పకుండా అంగీకరిస్తున్నావు. మేము వేషధారితనంగా మా యొక్క హృదయంలో ఏదో కాకతాళీయంగా లేకపోతే అలవాటుగా ప్రార్థన చేయడం కాదు, కానీ నిజముగా నీ యందు భయభక్తులతో మేము మొరపెట్టినప్పుడు నీవు తప్పకుండా మా మొర ఆలకించి మమ్మలను మా యొక్క మొర ఆలకించి మాకు సహాయం చేస్తావు. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నీవు నెరవేరుస్తావు తండ్రి. దేవా ప్రభ, ఎవరైతే నీ పట్ల విశ్వాసము భయభక్తులు, భయము మరియు భక్తి ఈ రెండు కలిగి ప్రభా నీ యందు విశ్వాసంతో మేము మొరపెట్టినప్పుడు తండ్రి మీరు ఆలకించి మమ్మలను రక్షిస్తారు, మా కోరికలను నెరవేరుస్తారు. అవును ప్రభా, మా హృదయములలో అనేకమైన కోరికలు ఉంటాయి, మాకు అవసరతలు ఉంటాయి, మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటి నుంచి విడుదల కావాలని, వాటికి పరిష్కారం కావాలని మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే తండ్రి, మేము ఆ విధంగా నిజముగా నీ యందు విశ్వాసంతో మేము ప్రార్థనలు చేసినప్పుడు మీరు తప్పకుండా మా ప్రార్థనలు అంగీకరించి మాకు జవాబిచ్చి మమ్మల్ని రక్షిస్తారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ యొక్క గుణ లక్షణాలను బట్టి మేము నీకు ఆరాధనలు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు మాకు సమీపంగా ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా కోరికలు విని వాటిని నెరవేరుస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మమ్మల్ని రక్షిస్తూ ఉన్నందుకు కూడా నాయన మేము నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాలం సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతించి, ఘనపరిచి, ప్రార్థించి అనేకుల కొరకు కూడా ప్రార్థనలు చేస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించండి. తప్పకుండా మా మొరలు ఆలకించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా తండ్రి దేవ, ఎంతమంది నాయన విద్యార్థులు తమ యొక్క పరీక్షల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు తండ్రి. ఎంతోమంది సిద్ధపడుతూ ఉన్నారు. ఎంతోమంది తమకు ఏ సబ్జెక్టులో జ్ఞానం కొద్దువగా ఉన్నదో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతుంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి వారికి కావాల్సినటువంటి సహాయం చేస్తున్నావు ప్రభా. నీకు వందనములు. వారి కోరికలను నెరవేరుస్తున్నందుకు వందనములు. నిజంగా మొరపెట్టడానికి ప్రతి ఒక్కరికి కృపానుగ్రహించండి. అవును, నీవు తప్పకుండా చేస్తావు, నీవు తప్పకుండా సహాయం చేస్తావు అని నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా వారి హృదయాలను మీరు తెరవమని
ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. మా తండ్రి దేవ, మరి నీవు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుని నీకు స్తుతులు చెల్లించే కృపను కూడా మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలలో సమస్యలు లేకుండా, కలతలు లేకుండా సంతోషమును సమాధానమును ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ప్రభా వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా ప్రభానైనా మీ కాపుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే నాయన మరి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి. పడకలకు పరిమితమైనటువంటి వారిని లేవనెత్తండి. వారి ప్రభా కనీసం నడవగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి వారు చక్కగా ఎదుగుటకు, మంచి జ్ఞానంతో ఎదుగుటకు, నీ మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి. మా తండ్రి మరి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా వారిని చక్కగా పెంచడంలో మరి బాధ్యత తీసుకొని సరైన మార్గంలో పెంచేటట్లుగా వారికి నీ యొక్క ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డను దీవించండి. వారందరూ కూడా నాయన చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడండి. వారిపైన నీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముతో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా కృప చూపించండి. మా తండ్రి దూరదేశాలలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ప్రతి బిడ్డ కూడా సంతోషంగా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు, చదువు పైన మాత్రమే వారు ధ్యాస పెట్టుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మరి ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు, ఎంతోమంది వివాహాలు కుదిరి ఉన్నాయి తండ్రి, సంతానం కలిగిందన్న వార్త విని ఉన్నారు. వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారందరూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా. నీకే వందనములు. మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మరి ప్రభా ఎంతోమంది చక్కటి బిజినెస్ కొనసాగిస్తూ ఉన్నందుకే నీకు వందనములు. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. చిన్న బిజినెస్ అయినా సరే ప్రభా, ఆ యొక్క బిజినెస్ చక్కగా వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని, అంచెలంచెలుగా పైకి ఎదుగునట్లుగా వారికి సహాయం చేయమని ప్రభా, వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే కొదవలు కలిగి, అవసరతలు కలిగి, ఉద్యోగాలు లేవని, మరి ఇంకా ఆర్థిక అవసరతలు కలిగి అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారు నిన్ను ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. తగిన సమయంలో ప్రభా మీరు వాళ్ళని హెచ్చిస్తారని మేము నమ్ముతున్నాము తండ్రి. ప్రభా మరి వారి యొక్క సమస్యలన్నీ తీర్చండి, అప్పుల సమస్యలన్నీ తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి విడుదల యేసు నామములో కలుగునట్లుగా సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎవరైతేనైనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. త్వరగా ట్రీట్మెంట్ లభించి వారందరూ కూడా క్షేమంగా స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను మీరు దీవించండి. ఎంతోమంది నాయన ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కనికరంతో వాళ్ళను దీవించి మా ప్రభా నాయన వారికి మరి త్వరగా ట్రీట్మెంట్ పని చేసి తండ్రి వారు క్షేమంగా స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చేలాగా సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది. మా తండ్రి ఆయన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక విధాలుగా వారు తమ సమయాలను అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మా తండ్రి ఈ పరిస్థితులలో తండ్రి వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి, ఆదరణను అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎవరెవరైతేనైనా మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో, మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది, మా తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారు, మా తండ్రి గార్డులు, వాచ్మెన్లు, ఎంతోమందినైనా అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు రాత్రులు డ్యూటీలు చేస్తూ ప్రభా వారి యొక్క రాకపోకలందు, వారి యొక్క పని సమయమందును వారిని మీరు క్షేమంగా కాపాడండి తండ్రి. వారికి ఓపిక సహనమును అనుగ్రహించండి, అప్రమత్తతను అనుగ్రహించండి, నీ కాపుదలను వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను మీరు క్షేమంగా కాపాడి తండ్రి, క్షేమకరంగా వారిని ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మరి మార్గ మధ్యంలో ఎలాంటి ఆపదలు కానీ, ఆకస్మికమైన అనారోగ్యాలు కానీ కలగకుండా కాపాడమని, వారి వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమంది నాయన పేదలు
దిక్కులేని వారు, నిస్సహాయులు, నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు, అనేక మంది అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ప్రభా కష్టంలో ఉన్నారు. సహాయం నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుండగా మా ప్రభా వాళ్ళని అందరినీ మీరు కాపాడమని వేడుకొంచున్నాం. అదేవిధంగా అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు మా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు తండ్రి. ఉద్యోగ పరిస్థితులలో తండ్రి అణచివేతకు గురవుతూ మా ప్రభా ఎంతోమంది నాయన మానసికంగా కృంగిపోతూ కృషించిపోతూ నాయన మా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు నాయన. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించి మా తండ్రి అణచివేతకు గురవుతున్నటువంటి వారందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి ఇంకాను అధికంగా వాళ్ళని హెచ్చించండి. అవును ప్రభా, అణిచివేయబడుతున్నటువంటి వారు అధికంగా హెచ్చించబడినట్లుగా మీరు కృప దయచేయండి. మా ప్రభా అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా పని చేయడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము. మా తండ్రి దేవా మరి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే మరి న్యాయం కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడే దేవుడై ఉంటున్నారు. న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి మా తండ్రి దేవా. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించిన క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా తండ్రి, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు. రక్షణ కొరకు ఎంతమందో తండ్రి ప్రార్థనలు చేస్తున్నారు. తమ బిడ్డల రక్షణ కొరకు, తమ సన్నిహితుల రక్షణ కొరకు, స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలను మీరు వెలిగించండి మా తండ్రి. వారిని మీరు దర్శించమని ప్రభా, తాకమని తండ్రి. ప్రభా వారిలో మార్పును అనుగ్రహించమని, నీ ముఖ దర్శనం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి కఠినమైన హృదయాలను మెత్తనపరచండి మా ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తూ ఉంటున్నారు నాయన. అలాంటి వారిని బంధకాల నుంచి యేసునామములో విడుదల వారికి కలుగును గాక. సంపూర్ణమైన విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి దుఃఖము, వేదన, బాధ సమస్తమును తొలగించండి. హృదయంలో క్షమాపణ కూడా అనుగ్రహించండి. సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. కోపము, ద్వేషము తీసివేయండి తండ్రి. మా ప్రభా నీ వాక్యమును ధ్యానించుకుంటూ, నిన్ను ధ్యానించుకుంటూ రాత్రులు నైనా మరి ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రించుటకు నైనా మీరు కృప దయచేసి మరి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. ఇదిగో ఈ సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము తండ్రి. రేపటి దినాన మేమేమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించి ఉంటున్నాము. మా పనులన్నీ కూడా మీరు జయప్రదంగా జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా ఇంటి చుట్టూ మీరు ఎంతగానో నీ దూతల కాపుదల ఉంచి ఉన్నారు. మరి మా ప్రభా, మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా తండ్రి దేవా. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఏ తెగులు మీ గుడారం సమీపించదు, ఏ రాత్రి వేళ కలుగు ఏ భయాలు మిమ్మల్ని ఏం చేయలేవని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నీవు కాబట్టి మేము ఎంతగానో ధైర్యంగా మరి ఉంటున్నాం ప్రభా. రాత్రి అంతయు మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్లు భయం లేకుండా కాపాడండి. మంచి నిద్ర, రెస్ట్ కలిగి మేము ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.